హాయ్ గైస్, వెల్కమ్ టు చీకట్లో మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు ఒక వైపు నచ్చింది, ఇంకో వైపు నచ్చలేదు భయ్య. అది ఏంటి అనేది చెప్తాను మీకు. స్టోరీ విషయానికి వస్తే న్యూస్ రిపోర్టర్ ఫ్రెండ్ అయిన బాబీని తన లవర్ని ఒకటి చంపేసి అయితే వెళ్ళిపోతాడు. మరి సంధ్య ఎలాగో రిపోర్టర్ కదా, తన ఫ్రెండ్ని ఎవడైతే చంపాడో వాడిని పట్టుకోవాలని చీకట్లో అనే పాడ్కాస్ట్ ఛానల్ క్రియేట్ చేసి అందులో న్యూస్ ని స్ప్రెడ్ చేయడం మొదలు పెడుతుంది. మర్డర్ చేసిన వాడు దొరికాడు అనే టైంలో సంధ్యకి మళ్ళీ ఒక సస్పీషియస్ కాల్ అయితే వస్తుంది. పట్టుకున్నవాడు రాంగ్ పర్సన్ అని తెలిసి వాడిని అయితే వదిలేస్తాడు. ఆ తర్వాత ఒక హింట్ ఇచ్చి ఇంకో హత్య అయితే చేస్తాడు ఈ సీరియల్ కిల్లర్. చంపిన ప్రతి ఒక్కరి దగ్గర మల్లెపూలు పూసల దండలు పెట్టేసి ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఇంత చేసిన ఆ సీరియల్ కిల్లర్ ని మరి సంధ్య ఎలా పట్టుకున్నది అనేది సినిమా అంతా. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు నచ్చింది అనే విషయానికి వస్తే స్టోరీ బాగుంటది, క్యారెక్టర్స్ ప్లే చేసే రోల్స్ బాగున్నాయి, అండ్ అక్కడక్కడ పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. నచ్చలేదు అనడానికి కారణం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో మలుపులు తిరుగుతుంది. ఆ మలుపుల్లో చాలా మందిని కల్ప్రిట్స్ గా అయితే చూపించడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళ ఎవరు కాదని తెలుస్తుంది. లాస్ట్ లో ఒక వ్యక్తి తనకి సంబంధించిన వ్యక్తి అని తెలుస్తుంది. అక్కడే నాకు చాలా డిస్గస్టింగ్ అయితే అనిపించింది. చూసిన ప్రతి ఒక్కరికి ఎలా ఉంటదంటే, అరే ఇతన్ని కాకుండా చిన్నబాబు క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ క్యారెక్టర్లో పెట్టుంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను చూడండి, మీకు అర్థం అవుతుంది సినిమా. ఇది మాత్రమే కాకుండా తన ఫ్రెండ్కి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక హాలోజినేషన్ సీన్ అయితే ఉంటది. అది నాకు ఎలా అనిపించింది అంటే, అదర్ సినిమాలో షియాజీ సిండే గారు ఫైట్ జరిగిన తర్వాత హాలోజినేషన్ చేసుకుంటారే, అలా అయితే అనిపించింది. ఇంకా డీప్ గా మాట్లాడాలంటే ఇలాంటి సీరియల్ కిల్లర్ మూవీస్ చాలానే వచ్చాయి. రాక్షసుడు గానీ, హిట్ సీక్వెల్స్ గానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. శోభితా దుల్లిపాల యాక్టింగ్ బాగుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడా సింక్ అవ్వవు. ఇషా చావ్లా ఆనందిత అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద పెట్టారు, కానీ అది ఒక టాయ్ కింద వాడుకున్నట్టయితే అనిపించింది నాకు. సినిమాలో చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ శోభితాని మాత్రమే హైలైట్ చేయాలని వాళ్ళ క్యారెక్టర్స్ అందరినీ డల్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా డైరెక్టర్ కూడా ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ సినిమా బోర్ కొడుతుంది అనే టైంలో కరెక్ట్గా ఎండ్ చేస్తాడు. విలన్ని రివీల్ చేసే సీన్లు కూడా బాగానే ఉంటాయి, కొంచెం నీట్ గా అయితే ట్రై చేశాడు. లోటు ఏంటంటే సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కి మంచి ఎండింగ్ అయితే ఉండదు. అంటే వాళ్ళని ఎలాగంటే మధ్యలో కట్ చేసేస్తాడు వారి క్యారెక్టర్ ని. ఓవరాల్ గా సినిమా అయితే బాగానే ఉంది, చూడొచ్చు. మరీ అంత చెప్పుకోదగ్గ సినిమా అయితే కాదు, కానీ పర్వాలేదు. కాకపోతే ఫ్యామిలీతో చూడాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి సినిమాలు. ఓకే గైస్, ఇప్పటిదాకా ఎవరైనా సినిమా చూడకపోతే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. క్రైమ్ సినిమాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సినిమా కూడా నచ్చచ్చని నేనైతే అనుకుంటున్నా. సరే, ఇది ఇవాళ వీడియో. ఇంతవరకు ఈ వీడియో కానీ ఎవరైనా చూసినట్టయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.